ప్రతి బిజినెస్ మ్యాన్ తెలుసుకోవాల్సిన విషయాలన్నమాట ఇవి. ఒక బిజినెస్ ఫెయిల్యూర్ ఇట్స్ నాట్ జస్ట్ ఏ బిజినెస్ ఫెయిల్యూర్. ఒక ఫ్యామిలీ అంతా ఇబ్బంది పడుతుంది, పిల్లల చదువులు ఇబ్బంది పడతాయి. వన్ ఆఫ్ ది మేజర్ నెగ్లిజెంట్ పార్ట్ ఏదన్నా ఉంది మన బిజినెస్లో అని అంటే, దాదాపు ప్రజెంట్ అతని బిజినెస్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, సో ఇంకా మూసేసే సిచ్యువేషన్కి వచ్చినాడు అనమాట. అసలు దీని గురించి ఎవరికీ పెద్దగా అవగాహన ఉండదు. క్యాష్ ఫ్లోస్, సేల్స్ బాగుంటుంది, అండ్ ఆదాయం కూడా చాలా బాగుంటుంది. బట్ హలో, నేను మీ సిఏ అజయ్ కుమార్. ఈరోజు మనం తెలుసుకోబోయేది చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఓకే, ప్రతి బిజినెస్ మ్యాన్ తెలుసుకోవాల్సిన విషయాలు అన్నమాట ఇవి. ఓకే, ఎందుకంటే ఒక బిజినెస్ ఫెయిల్యూర్ ఇట్స్ నాట్ జస్ట్ ఏ బిజినెస్ ఫెయిల్యూర్. ఒక ఫ్యామిలీ అంతా ఇబ్బంది పడుతుంది, దానికి రిలేటెడ్గా ఉన్న వ్యక్తులు, సో ఎంప్లాయీస్ ఇబ్బంది పడతారు. అండ్ దెన్ అప్పులు తీసుకొస్తే అప్పుల వాళ్ళంతా ఇబ్బంది పడతారు. ఓకే, సో ఈవెన్ జనరేషన్స్ ఇబ్బంది పడతాయి, పిల్లల చదువులు ఇబ్బంది పడతాయి. అంత ఇంపార్టెంట్. సో ఇట్స్ నాట్ జస్ట్ ఏ ఫెయిల్యూర్ ఆఫ్ ఏ బిజినెస్. ఓకే, అందుకని చాలా కేర్ఫుల్గా ఈ ఆస్పెక్ట్స్ని ఫాలో అయితే మనం ఖచ్చితంగా బిజినెస్ని మంచిగా రన్ చేయగలుగుతాం. ఓకే, సో బిజినెస్ ఫెయిల్యూర్ కాకుండా చాలా అవేర్నెస్ మనం తెచ్చుకొని బిజినెస్ రన్ చేయడం వల్ల సో మనం బిజినెస్ ఫెయిల్యూర్ కాకుండా మనం చూసుకోగలుగుతాం అన్నమాట. అఫ్కోర్స్ ఏదో అంటారు కదా, ఆవగింజంత అదృష్టం అన్నా ఉండాలి. ఎంత టాలెంటెడ్ అయినప్పటికీ సో ఆవగింజంత అదృష్టం అయినా ఉండాలి. అవుట్ ఆఫ్ అవర్ హ్యాండ్స్ అయ్యే సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి. ఆర్ మేబీ సో గవర్నమెంట్ ఆంక్షలు కావచ్చు, అదేదైనా అది అవుట్ ఆఫ్ అవర్ బాక్స్. బట్ మన వంతు 100% మనం ఇచ్చామా లేదా మన బిజినెస్కి, మన ఎదుగుదలకి అని చెప్పేసి మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు చెప్పబోయే మిస్టేక్స్ అనేవి ఫినాన్స్ రిలేటెడ్ అనమాట. అయితే వన్ ఆఫ్ ది మేజర్ నెగ్లిజెంట్ పార్ట్ ఏదన్నా ఉంది మన బిజినెస్లో అని అంటే, చాలా బిజినెస్ నెగ్లెక్ట్ చేసే ఆస్పెక్ట్ ఏంటంటే ఫైనాన్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్. ఓకే, దీని గురించి చాలా వరకు శ్రద్ధ వహించాలి. నాకు తెలిసినంతలో మార్వాడీస్ ఈ ఫైనాన్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ని బాగా అడ్రస్ చేస్తారు. ఓకే, సో ఇన్ ద సేమ్ వే మీరు కూడా మంచి అవేర్నెస్ తెలుసుకొని బిజినెసెస్ని ఫెయిల్యూర్ కాకుండా చూసుకుంటూ మంచిగా ఎదగాలి. ఓకేనా, దానికోసం నా చిన్ని ప్రయత్నం, జస్ట్ నో వాట్ ఆర్ ది మిస్టేక్స్ దట్ ఆర్ టు బి అవాయిడెడ్. ఓకే, సో ఈ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అవాయిడ్ చేసుకుంటూ సో ఏ విధంగా బిజినెస్ రన్ చేస్తే మంచిగా బిజినెస్ ఎదుగుద్ది అనే ఆస్పెక్ట్లో మీరు ఆలోచన చేసి సో గ్రో అవ్వాలన్నమాట. ఓకే, లెట్స్ డిస్కస్ ది టాప్ 5 మిస్టేక్స్ రిలేటింగ్ టు ఫినాన్స్. సో మీకు ఒక వ్యక్తి గురించి చెప్తాను. అతను ఏంటంటే హైదరాబాద్లో ఒక 30 lakhsతో బిజినెస్ స్టార్ట్ చేశాడు ఒక 1.5 year బ్యాక్. అయితే బిజినెస్ ఫస్ట్ నుంచి బాగా రన్ అవుతూ వచ్చింది, బాగా ఫ్లరిష్ అయింది బిజినెస్. సో మంచి టాకటివ్గా సో కస్టమర్స్తో మాట్లాడడము, సో బిజినెస్ కస్టమర్స్తో మంచిగా రిలేషన్ బిల్డ్ చేసుకోవడము చాలా అద్భుతంగా ఉంది అతని వ్యవహార శైలి అంతా. కాకపోతే సో దాదాపు ప్రజెంట్ అతని బిజినెస్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, సో ఇంకా మూసేసే సిచ్యువేషన్కి వచ్చినాడు అనమాట. ఏంట్రా ఏమైంది ఏంటని చెప్పేసి కొంచెం డీటెయిల్డ్గా దాన్ని అనాలిసిస్ నా దగ్గరికి ఎలా వచ్చాడంటే, జిఎస్టీ నోటీస్ వచ్చింది. సో దాన్ని అడ్రస్ చేయడం కోసంగా నన్ను అప్రోచ్ అయ్యాడనమాట. ఇవంతా చెప్పుకొచ్చాడు, సార్ ఇట్లా అయ్యింది, అలా అయ్యింది, సో ఇది ఇలా ఇబ్బంది పడుతున్నాను, సో ఈఎంఐస్ కట్టలేని పరిస్థితి అవుతుంది, మళ్ళీ బిజినెస్ బాగా జరుగుతుంది సార్, భలే ఇబ్బంది పడుతున్నాను, ఇప్పుడు మళ్ళీ జిఎస్టీ కట్టాలంటే భయం వేస్తాను సార్ అని అన్నట్లు తను ఇబ్బంది పడుతూ సో బాధపడ్డాడు అనమాట. ఏం జరిగింది అని చెప్పేసి కొంచెం డీటెయిల్డ్గా జూమ్ ఇన్ చేసి చూడగా అతను చేసిన మిస్టేక్స్ కొన్ని ఉన్నాయన్నమాట. ఓకే, సో మెజారిటీ ఆఫ్ స్మాల్ బిజినెసెస్ ఆర్ మిడ్ రేంజ్ బిజినెసెస్ చేసే మిస్టేక్స్ అన్నమాట ఇవి. ఓకే, సో ఇవి చెప్తే మీకు బాగా ఉపయోగపడుతుందనే ఇంటెన్షన్తో సో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం. ప్రతి బిజినెస్కి కూడా, పెద్ద బిజినెసెస్కే కాదు, ప్రతి బిజినెసెస్ కూడా ప్రాపర్ ప్లానింగ్ అనేది మ్యాండటరీ. సో ఒక ప్లాన్ అంటే డే టు డే సో ఎలాంటి ఇప్పుడు లైక్ వెండర్స్కి పేమెంట్ కావచ్చు, ఆర్ ఎంత సేల్స్
చేయాలి అని కావచ్చు, అండ్ దెన్ ఎంత పర్చేస్ చేయాలని కావచ్చు, అండ్ దెన్ సో ఇలాంటి ప్లానింగ్ అనేది రెగ్యులర్గా డే టు డే ఏవైతే యాక్టివిటీస్ ఉంటాయో వాటిని మీరు లిస్ట్ డౌన్ చేసుకొని ప్రాపర్ ప్లానింగ్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో తన దగ్గర నేను చూసింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తన దగ్గర ప్రాపర్ ప్లానింగ్ లేదు. తర్వాత సెకండ్ వన్ పర్సనల్ ఎక్స్పెండిచర్ అండ్ దెన్ బిజినెస్ ఎక్స్పెండిచర్. సో బిజినెస్ ఖర్చులు, పర్సనల్ ఖర్చులు రెండు క్లబ్ చేయడం అన్నమాట. ఎప్పుడూ ఆ మిస్టేక్ చేయకండి. పర్సనల్ ఎక్స్పెండిచర్ కోసం కావాలనుకుంటే సపరేట్గా కొంత అమౌంట్ పెట్టుకోండి. మేబీ సో ఇంట్లో సామాన్ కావచ్చు, లేకపోతే ఏదన్నా హెల్త్ రిలేటెడ్ కావచ్చు, ఏదన్నా ఎమర్జెన్సీగా ఏదన్నా కొంచెం ఎక్కువ ఫండ్ కావాలనుకుంటే సో ఆ విధంగా పర్సనల్గా కొంత అమౌంట్ అయితే పక్కన ఖచ్చితంగా తీసి పెట్టుకోండి. సో బిజినెస్ ఎక్స్పెండిచర్ అండ్ దెన్ పర్సనల్ ఎక్స్పెండిచర్ రెండు మిక్స్ చేయడం వల్ల మనకు ప్రాఫిట్ మార్జిన్ ఎంత ఉందో తెలియదు, ఎంత ఆదాయం వస్తుందో అర్థం కాదు. అండ్ దెన్ క్యాష్ ఫ్లో కూడా ఎంత వస్తుంది, ఎంత వెళ్తోంది, ఐ మీన్ ఎంత పేమెంట్స్ మనకి ఎంత క్యాష్ వస్తుంది అండ్ దెన్ ఎంత పేమెంట్స్ చేస్తున్నాము అని అసలు క్లారిటీయే మనకి ఉండదన్నమాట. సో ఏం చేయాలి, పర్సనల్ ఎక్స్పెండిచర్ సపరేట్గా ఉంచుకోవాలి అండ్ దెన్ బిజినెస్ ఎక్స్పెండిచర్ సపరేట్గా ఉంచుకోవాలి. తర్వాత మూడోది క్యాష్ ఫ్లో. అసలు దీని గురించి ఎవరికీ పెద్దగా అవగాహన ఉండదు. క్యాష్ ఫ్లోస్, సేల్స్ బాగుంటుంది అండ్ దెన్ ఆదాయం కూడా చాలా బాగుంటుంది, బట్ సో ఎంత వస్తుంది, ఎంత పోతుంది, ఐ మీన్ ఎంత పోతుంది ఇన్ ద సెన్స్ ఎంత మనం సేల్ చేయగా మనకి బిజినెస్లోకి క్యాష్ రూపేణ వస్తుంది అండ్ దెన్ ఈ వచ్చిన క్యాష్ ఎంత పేమెంట్స్కి వెళ్తుంది. సో అవసరం వచ్చినప్పుడు వెండార్స్కి పే చేయాల్సిన క్రమంలో మనం ప్రాపర్గా పే చేస్తున్నామా లేదా. సపోజ్ సీజన్ వచ్చింది, సీజన్ వచ్చినప్పుడు తక్కువ రేటుకి సీజన్లో మనం పర్చేస్ చేస్తే సో అన్ సీజన్లో దీన్ని ఎక్కువ రేటుకి సేల్ చేసే స్కోప్ ఉంటుంది కదా. సో ఇలాగా ఒక ప్రాపర్ ప్లానింగ్తో అండ్ దెన్ క్యాష్ ఫ్లో ఎంత ఉంటుంది, కొంత రిజర్వ్ పెట్టుకోవడం, సో ఇలాంటి ప్రాపర్ యాక్టివిటీస్ రిలేటింగ్ టు క్యాష్ ఫ్లో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫ్యూచర్ విజన్తో మనం ముందుకు అడుగు వేయాలి. ఒకవేళ క్యాష్ ఫ్లో నెగ్లెక్ట్ చేసామంటే ఇలాంటి కన్ఫ్యూషన్సే వస్తాయి. సో ప్రాపర్గా మనకు ప్రాఫిట్ ఎంత ఉందో మనకు అర్థం కాదు. తర్వాత నాలుగోది ట్యాక్సేషన్. ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్గా కావచ్చు, జిఎస్టీ రిలేటెడ్ కావచ్చు, నెగ్లిజెన్స్ పనికిరాదు. ఎందుకంటే ఇట్ కాస్ట్స్ మోర్. ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ ఇన్కమ్ ట్యాక్స్ రిఫండే ఉందనుకుందాం, ఒక 40,000 to 50,000 అలా ఉంది. విత్ ఇన్ డ్యూ డేట్లో మనం ప్రాపర్గా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడం వల్ల ఆ 40,000-50,000 మనకి రిఫండ్ వస్తుంది కదా. సో ఆ అమౌంట్ని మనం బిజినెస్లో యూజ్ చేసుకోగలుగుతాం కదా. అండ్ దెన్ జిఎస్టీ రిటర్న్స్ కనుక రెగ్యులర్గా ఫైల్ చేయకపోతే సో లేట్ అయితే పర్ డే సో ఇంత ఛార్జ్ లెక్కన కలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇట్ కాస్ట్స్. సో దయచేసి అర్థం చేసుకోండి, వీటిని నెగ్లెక్ట్ చేయకండి. ఓకే. తర్వాత ఫిఫ్త్ వన్ అడ్వైస్ తీసుకోకపోవడం. అంతా తెలుసు, నాకు అంతా తెలుసు అని అనుకోవడం ప్రాపర్ కాదు. అట్లీస్ట్ హ్యావ్ సమ్ ఒపీనియన్. మీ శ్రేయోభిలాషులు ఉంటారు కదా, జస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి జనరల్గా సో బిజినెస్ యాక్టివిటీస్ ఏమేమి జరుగుతున్నాయి, ఎట్లా ఏంటి, సో ఇలా చేస్తున్నాను, నీ ఒపీనియన్ ఏంటి, ఇది ఎలా చేస్తే బాగుంటుంది, ఇలాంటి అడ్వైస్. ఆర్ మీ ఆడిటర్ని అప్రోచ్ అయ్యి వాళ్ళని అడగండి, సార్ ఇట్లా చేస్తున్నాను సో ఇలా చేస్తే బాగుంటుందా. అట్లా అడిగారనుకోండి, ఆయన నెంబర్ ఆఫ్ బిజినెసెస్ చూస్తూ ఉంటారు ప్రాక్టికల్గా అండ్ దెన్ ఫినాన్స్ రిలేటెడ్గా మంచి గ్రిప్ ఉంటుంది కాబట్టి ఆయన బెస్ట్గా మీకు సజెషన్ ఇవ్వగలుగుతారు. సో అడ్వైస్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఓవరాల్గా ఫినాన్షియల్ డిసిప్లిన్ అనేది చాలా చాలా అవసరం అండి. ఓకేనా. ఫినాన్షియల్ డిసిప్లైన్ ఉంటేనే మన బిజినెస్ని మంచిగా సో ఎక్స్పాండ్ చేయగలుగుతాం. పెద్ద మిస్టేక్స్ పర్లేదండి, చిన్న మిస్టేక్స్ కెన్ లీడ్ టు ఫెయిల్యూర్ ఆఫ్ అవర్ బిజినెస్. ఓకే. అఫ్కోర్స్ కొన్ని ఇప్పుడు మనం ఎంత శ్రద్ధ తీసుకున్నా, ఎంత పర్ఫెక్ట్గా మనం ఉన్నప్పటికీ కొన్ని సిచ్యువేషన్స్లో ఏదైతే నేను ఇందాక మీతో డిస్కస్ చేసినట్లు సో అదృష్టం లేకపోతే మన బిజినెస్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. అవుట్ ఆఫ్ అవర్ హ్యాండ్స్ సిచ్యువేషన్స్. బట్ వాటి గురించి కాకపోతే మీరు ఎన్ష్యూర్ చేసుకోవాల్సింది ఏంటంటే ది బెస్ట్
100% నా బెస్ట్ నేను ఇస్తున్నాను అని అనే కాన్ఫిడెన్స్ మీకుందా అని మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ మిస్టేక్స్ మోస్ట్లీ అవాయిడ్ చేయండి, రిపీట్ చేయకండి. ఒకవేళ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లెర్న్ మోర్. ఈ వీడియో ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.